పెళ్ళికి ముందు నుంచి అనుకుంటున్న అమ్మవారి మొక్క అయితే 3 ఇయర్స్గా పెండింగ్లో ఉండిపోయిందనమాట. ఇంకా అది తీర్చుకోవడానికి ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మధ్యలో మేజర్ యాక్సిడెంట్స్ అలా అవ్వడం వల్ల ఇంకా వెళ్ళడం కుదరలేదు. తర్వాత ఇంకా మ్యారేజ్ లైఫ్ ఫుల్ బిజీ అయిపోయాము. ఇంక ఇలానే లేట్ చేసుకుంటూ ఉంటే కాని పని. ఎలాగో మాకు నెక్స్ట్ డే మ్యారేజ్ ఉన్నిందనమాట అన్నయ్యది. సండే ఈవినింగ్ రిసెప్షన్ ఉన్నిందనమాట. ఇంకెలానో మా హస్బెండ్ మండే లీవ్ పెట్టుకున్నారని చెప్పేసి మేము సాటర్డే ఊరికి వెళ్ళిపోయాము. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఊరు నుంచి చాలా దగ్గర అవుతుందనమాట. సో అక్కడ నుంచి యాక్చువల్గా అయితే కార్లో వెళ్ళాలనుకున్నాము. లాస్ట్ మినిట్లో మా అన్నయ్య ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బండి తీసుకొని బయలుదేరిపోయాము. ఇంకా చూడండి క్లైమేట్ అయితే అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ. యాక్చువల్గా అయితే ఇది మొత్తం అడవి ఫారెస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అదే చెప్తున్నాడు, మొత్తం గ్రీనరీ చాలా బాగుంది అసలు అని చెప్తుంటే ఇంకా అలానే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఏదైనా స్వీట్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి యాటలు కోసి బలిచ్చుకొని ఇక్కడ వండుకొని తింటారనమాట. ఇంకా ఇదే అనమాట అమ్మవారి అమ్మన్ గుడ్డ అని చెప్పి కన్నడలో ఉంటుంది. ఇది వచ్చేసి చన్గిరి సైడ్ అని చెప్పి కర్ణాటక సైడ్ వస్తుందన్నమాట, శివమొగ్గ పోయే రూట్లో. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి కొలను అమ్మవారిది. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా వాటరు. కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే అసలు ఎంత స్వీట్ ఉంటాయంటే దీని ముందర ఇంకా వేరే ఫిల్టర్ వాటర్స్ కూడా పనికిరావు అనమాట. మీరేంటి అంత చెత్తగా ఉంది కానీ అంత మంచిగా ఉంటాయి వాటర్ అని చెప్తున్నారు అనుకోకండి. యాక్చువల్గా నాకు ఈ కొలనుతో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చిన్నప్పుడు అయితే మేము ఇక్కడికి ఎక్కువ రెగ్యులర్గా వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే యాట్లు కోసి ఇక్కడే వాటర్ తీసుకెళ్ళి వంట చేసి అక్కడే ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా వాళ్ళలాగానే మేము కూడా అక్కడే వండుకొని తినేసి అక్కడే మొత్తం వదిలేసి అందరికీ పనిచేసి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు నేను మా అమ్మ తీసుకెళ్ళి దీంట్లో ముంచి ఇవే వాటర్ తాగమంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి అసలు ఇవి ఎవరైనా తాగుతారా, ఇంత గ్రీన్గా ఉన్నాయి ఇంత గలీజ్గా ఉన్నాయి అని చెప్పానమాట. ఇంకా అక్కడ బాగున్నాను. అక్కడ నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ వంట చేసే దగ్గర అయితే ఫుల్గా పడిపోయినాను అనమాట. ఫుల్ ఫీవరు, థ్రోట్ ఇన్ఫెక్షను. ఇంకా అప్పటికీ మా అమ్మ చెప్తూనే ఉంది ఇంకా తప్పైపోయిందని మొక్కుకొని 3 దోశలు తాగాల్సిన దానివి 6 తాగుతానని చెప్పి అమ్మవారికి మొక్కుకొని పదా వెళ్దామని చెప్పి అప్పుడు తీసుకొచ్చి మళ్ళా ఆ కొలంలో నన్ను ముంచి తర్వాత 6 దోశలు నీళ్ళు తాపిచ్చారు. నాకు అప్పుడు అనిపించింది ఏం ఇంత స్వీట్గా ఉన్నాయి కదా వాటర్ అని. ఆ స్వీట్నెస్ అయితే అప్పటికి ఇప్పటికీ అలానే ఉందన్నమాట. ఇంకా ఆ వాటర్ తాగి నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపు నాకు ఫీవర్ లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదు. నిజంగా అసలు ఇది చాలా మెరాకిల్ అని చెప్పొచ్చు. ఇంకా నేను చన్నగిరిలో ఒక పూలహారం ఒకటే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వడిబియ్యము అలానే ఇంకా కావాల్సిన పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాను అనమాట. ఇంక ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. ఇది ఎంట్రన్స్ జస్ట్ అంతే, లోపలికి ఉంది చాలా. అక్కడ మీ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. అసలు ఎలా ప్రొటెక్ట్ చేసుకొని దేవుడి వరకు ఆ కొబ్బరికాయలు బనానాలన్నీ తీసుకెళ్తానని నాకు కొంచెం టెన్షన్గానే ఉన్నింది. ఇన్ కేస్ చూడండి తర్వాత ఏం జరిగిందో అసలు. ఇంకా అక్కడంతా మాట్లాడేసుకొని కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నింది. ఇక్కడ ఇంకా ఎక్కడ దొరకవన్నమాట వీళ్ళు అమ్మడం తప్ప. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇంకా అన్నీ తీసుకొని టెంపుల్లోకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి బండి పోవడానికి లేదని చెప్పి మేము మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చాము. ఇంకా ఇది అనమాట అమ్మవారు కుక్కడదేశ్వరి దేవి అని ఈ అమ్మవారి టెంపుల్కి అనమాట. 3 ఇయర్స్గా నాకు అస్సలు కుదరలేదు. మేబీ మా హస్బెండ్తో రావాలని రాసి పెట్టిందేమో తెలీదు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. ఈ అమ్మవారు మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా మీరు అనుకున్నవి కూడా మంచిగా జరగాలనుకుంటున్నాను. మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వాళ్ళు క్యూలో రండి, ఈ పక్క నుంచి సైడ్ నుంచి రండి అంటే సరే అక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి మీరు ఫస్ట్ ఇవి తీసుకోండి మేము ఆ సైడ్ నుంచి వస్తామని చెప్పి పూజారికి అయితే అన్నీ ఇచ్చేసాము. ఇంకా చూడండి ఎలా కూర్చున్నాయో. ఇది కోతి కూడా కాదు, కొండముచ్చు అనుకుంటా. అవును కొండముచ్చు. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాము మళ్ళీ సైడ్ నుంచి. తర్వాత మేము దర్శనం చేసుకునేటప్పుడు వీడియో ఏం తీసుకోలేదు. ఆ తర్వాత అక్కడ అమ్మవారి చిన్న విగ్రహం పెట్టారు. ఆ కోతి అవి తీసుకోవడం కోసం
కసాపురం వెళ్ళి అది కూడా కింద పడేసింది అనమాట. ఇంకా వెంటనే సో వాళ్ళు పూజారులు అయితే డోరు క్లోజ్ చేసేసారనమాట. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి ఇంకేం గందరగోళం చేస్తాయో అని చెప్పి. ఇంక ఇక్కడ నా పరిస్థితి చూడండి మీరే. ಬ್ಯಾಗ್ ಹಾಕೊಳ್ತೀನಿ, ಏನಾಗಲ್ಲ ಬಾರ. చూసారు కదా ఎలా పైన పైన వచ్చిందో. నా కోతులకి ఇవ్వడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయంటే అవన్నీ ఒక్కసారిగా వస్తే నా బ్యాగ్ కానీ మొబైల్ కానీ ఏం ఉండవు అసలు. నాకు కోతులతో కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికీ నా చేతి మీద ఒక కాట్ అయితే ఉందన్నమాట. అలానే ఒకసారి ఏమో కసాపురం వెళ్ళినప్పుడు కూడా సేమ్ కోతులు డైరెక్ట్గా వచ్చి నా చేతిలో మొబైల్ తీసుకొని వెళ్ళి అక్కడ బావి ఉంటుంది కదా, ఎవరైనా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మేబీ, ఆ కసాపురంలో ఆ బావి మీద అయితే పెట్టేశాయన్నమాట. నేను ఎంత భయపడిపోయానంటే ఆ మొబైల్ దాంట్లో పడిపోతుందేమో అని. ఇంకా తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఇట్లా సైడ్కి అన్న తర్వాత అది మొబైల్ అయితే తీసుకున్నాం అనమాట. నాకు అందుకే కొండముచ్చులన్నా కోతులన్నా చాలా భయము. ఇంకా ఆవులంటే మనకు అలవాటు ఉంటాయి కాబట్టి ఇంకా అది కూడా మీదికి వస్తుంది అనమాట ఆవు కూడా. ఇంకా కొన్ని అరటిపండ్లు అయితే తినిపించేసాము అక్కడే. ఇంకా టెంకాయ కూడా నేను బయట వచ్చి కొడుతున్నాను అనమాట. ఎందుకంటే ప్రసాదం ఉంటుంది కదా, ఇంటికి తీసుకెళ్ళడం కోసమన్నా కావాలని చెప్పి టెంకాయ బయట కొట్టాను. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దర్శనం కూడా చేసుకోలేదు. ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉంటారు. దీనికైతే మనము ఉయ్యాలలాగా కడితే పిల్లలు పుడతారు అని ఒక ఇది ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ నిలబెట్టుకున్నాం బండి. కానీ ఆ కోతులన్నీ చూసి వాళ్ళు చూసారా కట్టెలు పట్టుకొని దర్శనం చేస్తున్నారనమాట. నాకు అంత ధైర్యం లేదు యాక్చువల్లీ కోతులతో. నేను పాములకి భయపడను కానీ కోతులు అంటే నాకు నిజంగా చాలా భయం. అందుకే ఇంకా రిటర్న్ వచ్చేసాము. అప్పటికే టైం కూడా అవుతుంది. ఇంకా మళ్ళీ రిటర్న్ మేము చిత్రదుర్గం అయితే వెళ్ళాలన్నమాట. మేము హొళల్కేర్ నుంచి ఇంకా మళ్ళీ రిసెప్షన్కి కూడా అటెండ్ అవ్వాలి. ఇదే అనమాట ఇంకా ఆల్మోస్ట్ చెన్నగిరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి బండిలో పెట్రోల్ కూడా తక్కువ ఉన్నిందని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్ పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్గా హొళల్కేర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా చూడండి మా హస్బెండ్ మా అన్నయ్య ఏం పని చేస్తున్నారో. ఇంక ఇక్కడ మా అన్నయ్య అనమాట ఇది జామకాయల చెట్టు మీద ఎక్కి, ఇక్కడ మా హస్బెండ్కి జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా పండ్లు అక్కడే పండేటివి అన్నీ తీసిస్తున్నారు అనమాట. దానికి తోడు మా అల్లుళ్ళు, మా అన్నయ్య కొడుకులు అనమాట ఇద్దరు. చూడండి ఎంత బాగా వాళ్ళు అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చాము ఈవినింగ్ ఇక్కడ నుంచి మేము రిసెప్షన్కి బయలుదేరాలన్నమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అంటే అది మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు మా కోసం నాన్ వెజ్ చేశారు. సో చికెన్ ఫ్రై, అలానే ఎగ్ ఫ్రై, తర్వాత వచ్చేసి ఇంకా కబాబ్ అనమాట. ఇంకా అక్కడే తినేసి యాక్చువల్గా అయితే మేము వెళ్ళిపోవాలి, రిసెప్షన్లో తిందాం అనుకున్నాం. కాకపోతే ఇంకా మా కోసం చేశారు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడే తిన్నామన్నమాట. ఇంక ఇక్కడ లైట్గా తినేసి మా అల్లుడైతే రెండో వాడు అత్త నువ్వే తినిపి అంటే ఇంకా వాడికి కూడా తినిపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇది యాక్వేరియము. మా అల్లుళ్ళు అత్తయ్య ఇది వీడియో తీసుకో చాలా బాగా కనిపిస్తుంది ఫోన్లో అని చెప్పి ఇంకా వాళ్ళే వీడియో తీసిచ్చారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము రిసెప్షన్కి అయితే వచ్చాము. ఇంకా మేము వచ్చేసరికి ఇదంతా జరుగుతూ ఉండింది. ఇంకా నేను ఇక్కడ నుంచి వీడియో అయితే ఏం క్యాప్చర్ చేసుకోలేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.